హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి అయితే కీ అయితే రావడం జరిగిందండి, ఇనిషియల్ కీ. సో మీ మార్క్స్ అనేది రెస్పాన్స్ షీట్ కూడా రావడం జరిగింది. సో మీరు చెక్ చేసుకొని ఇప్పుడు మీరు అస్సలుగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను పోల్ పెట్టాను, వెళ్ళి మీరు పిక్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు చాలా వరీ అయినట్టున్నారు. సో వాట్ విల్ బి ద కట్ ఆఫ్ అది అని. సో మళ్ళీ చెప్తున్నా, సో లాస్ట్ టైం కట్ ఆఫ్ 65. సో ఈసారి పేపర్ హార్డ్ ఉంది కాబట్టి ఒక 10 మార్క్స్ అనేది తగ్గుతాయి. అంటే 55 to 65 రేంజ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. యూ కెన్ ఈజీలీ క్లియర్. అర్థమైందా? సో అది పక్కన పెడితే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ మనకి ఈజీగా వచ్చాయి, మనం చెప్పుకున్న ఏ వచ్చాయి. యాక్చువల్గా నేను పేపర్ మొత్తం చూసా, 42 క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి మనం చెప్పినవి. సరేనా? ఆ 42 క్వశ్చన్స్ నేను యాజ్ టీజ్గా మీకు చెప్పినవి వచ్చాయి. సో ఆ క్వశ్చన్స్ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పుకుందాం. అలానే ఏ క్వశ్చన్స్ అయితే వదిలేయాలి ఎగ్జామినేషన్లో దాన్ని కూడా నేను చెప్తాను. ఇన్ కేస్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్ ఉంది కదా, ఆ మెయిన్స్ రౌండ్లో ఈ తప్పులు చేయకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ అండి మీకు ఈ నా వీడియోస్ ఉపయోగపడకపోతే నో మొహమాటం లేదు, మీరు కమెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ నెగిటివ్గా అయితే కమెంట్ చేయొద్దండి. నేను నెగిటివ్ మరి మీరు కమెంట్లో చెప్పంటారు, నెగిటివ్గా మెసేజ్ చేయొద్దు అంటున్నారంటే నేను చెప్పేది ఏంటంటే చెప్పాల్సిన విధానం చెప్పాలి. చెప్పడానికి చాలా విధానాలు ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇది చాలా ఫ్లోట్స్ లో లయింగ్ ఏరియాస్ అంటే జస్ట్ కామన్ క్వశ్చన్, ఓకేనా? దీని కోసం ఏం పెద్ద కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ క్వశ్చన్ అండి. ఎర్త్ క్వేక్స్, సునామీస్, డిఫారెస్టేషన్ సంబంధం లేదు. ఈ టాపిక్ మనం ఎక్కడ మాట్లాడుకున్నాం? ఫైర్ గురించి చెప్పుకున్నాం కదా, ఫైర్ టాపిక్లో ప్రొటెక్షన్లో అక్కడ వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇది ఈజీ క్వశ్చన్, అందరూ పెట్టుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ కూడా అందరూ పెట్టుంటారండి. ఇండియా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి, లైక్ రెన్యూవబుల్ రిసోర్సెస్ గురించి. సో దీని గురించి కూడా ఈజీ టాపిక్. ఇక్కడ వేస్ట్ ల్యాండ్ రిఫర్స్ అన్నాడండి. ఇక్కడ చాలా మంది 25 పెట్టారంట. ఇది ఎవరైతే జాగ్రఫీలో చదివారో వాళ్ళు ఈజీగా పెట్టుంటారు. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ నేనైతే ఫారెస్ట్లో చెప్పడం లేదండి, ఇది చెప్పలేదు ఈ పాయింట్. సో ఇది నేను చెప్పని పాయింట్, నేను చెప్పంది ఒప్పుకుంటా. సో ఇది నేను ఒప్పుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేనేం చెప్పాను, లెస్ దాన్ 25 ఆర్ లెస్ దాన్ 26 ఆర్ ఈక్వల్ టు అని దేనికి చెప్పా? వేస్ట్ ల్యాండ్కి నేను చెప్పలేదు, డ్రాట్ కండిషన్ చెప్పా. చాలా మంది నా స్టూడెంట్స్ వాదిస్తున్నారు, ఏంటి బాబు డ్రాట్ కండిషన్ 20 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు అన్నా, ఇక్కడికి వచ్చి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అన్నారు. సో రెండు వేరండి, వేస్ట్ ల్యాండ్ వేరు, వాటర్ షెడ్ డ్రాట్ కండిషన్ వేరు. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఎరోషన్ క్వశ్చన్. ఇక్కడ చాలా మంది ఏం తప్పుగా తీసుకున్నారంటే బోత్ స్టేట్మెంట్ వుడ్ బి రాంగ్ బట్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఫస్ట్ 1 or 2 ఆప్షన్ చూస్ చేశారంట. సో ఇది కొద్దిగా ట్రిక్కీ క్వశ్చన్, దీని గురించి కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ అనేది మన క్లాస్లో చేసుకుందాం. సో ఇంకోటి వచ్చేసి ఎక్సెల్ ప్రెజెంటేషన్. ఇది ఒక 30 సార్లు చెప్పలేదా నేను క్లాస్లో? చెప్పండి, 30 సార్లు చెప్పలేదా ఎక్సెల్ ప్రెజెంటేషన్? స్టిల్ మీరు ఎలా తప్పు పెట్టారు? అడిగితే స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, ఇక్కడ స్పీసెస్ వేరేది ఇచ్చారు సార్. మీకు స్పీసెస్ ఏం పనండి? మనకి జీనస్ తెలుసా తెలియదా? సో ఇదైతే నాట్ టాలరేట్ అండి. అంటే సీరియస్ ఎగ్జామినేషన్లో మనం సిల్లీ మిస్టేక్స్ అనేది చాలా చేస్తాం. అదే మనం డిస్కస్ చేసుకున్నాం ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా. సో ఇంకోటి ఈ ఇన్ఫ్లోరెసెన్స్ టాపిక్ అనేది నేను సార్ చేత చెప్పించా, అవునా కదా? మన బాటనీ సార్ వచ్చాడా? బాటనీ సార్ ఎలా చెప్పారు? సో దాంట్లో చెప్పారంట సారు డెల్నాక్స్ ఈజియా అని. అండ్ మ్యాంజిఫెరా ఇండికా అని చాలా మంది అంటున్నారండి. సరే ఈ బిట్ ఫస్ట్ మనం కంటెంట్ అనేది బాటనీ సార్ని అడగాల్సిందే. మీరు సార్ వస్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అతన్ని అడగండి. ఈ పర్టికులర్ టాపిక్ ఇన్ఫ్లోరెసెన్స్ని, రీప్రొడక్షన్ని, ఇవన్నీ ఎవరి చేత చెప్పించాను? నేను సార్ చేత చెప్పించాను కదా. సో సార్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్. ఇంకోటి జైలమ్, ఈ ప్లాంట్ టిష్యూస్ ఏదైతే ఉందో అది కూడా సార్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇదైనా కూడా +2 క్వశ్చన్ అండి. ఎందుకు చెప్తున్నాను చూడండి. క్యావిటేషన్ అంటే ఏంటంటే వాల్స్ అనేది లైక్ ఇదైపోతుంది. చాలా మంది చెప్పారు నెగిటివ్ ప్రెషర్ ఆఫ్ ది వెజల్స్ అండ్ పోర్స్ అనేది ఎందుకు కాదు అని. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఇది బాటనీ టాపికే, ఎందుకంటే అనాటమీ టాపిక్ ఇది. స్టిల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి. ఎండ్ వాల్ ఆఫ్ ది వెజల్స్ అండ్ పోర్స్ అని ఎందుకు పెట్టారంటే, ఫస్ట్ పోర్స్ అంటే ఏంటండి, వెజల్స్, అది గుర్తుపెట్టుకోండి. సో ఎండ్ వాల్స్ అనేది థిక్ అండ్ వాటికి ఉండడం వల్ల అవి ఇట్ వోంట్ బి లైక్ శ్రింకేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది చూపేదు. రెస్ట్ ఇన్ కేస్ ఐఎమ్ రాంగ్, మీరు బాటనీ సార్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి మళ్ళీ అడగండి. సో క్లీస్టోగమీ ఇది కూడా మన బాటనీ సార్ ఇదే. సో నేనైతే మామూలుగా ఏం చెప్పానంటే మీకు రివిజన్ టైంలో జస్ట్ యూ హ్యావ్ టు జస్ట్ సీ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ అన్నట్టు నేనేం చెప్పలేదు. జస్ట్ మీరు డెఫినేషన్ ఫెమిలియర్ అవ్వండి అని మాత్రమే చెప్పాను. సో డెఫినేషన్ అనేది ఇక్కడ రాలేదండి, సారీ ఫర్ దట్. అండ్ ఎగ్జాంపుల్ అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ మనం కొద్దిగా ర్యాండమైజ్డ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూ కాంట్ రిమెంబర్ కదా. ఇంత పెద్ద హోల్ టాపిక్లో అన్ని బట్టి కొడతా కూర్చోలేం కదా. సో అందుకు నేను ఆ రోజు ఎగ్జామ్ చూసాక కూడా నేను రెస్పాండ్ అంత నెగిటివ్గా, అంత కోపంగా ఎందుకు అయ్యానంటే ఇందుకే. ఎగ్జాంపుల్స్ ఏం బట్టి కొట్టిస్తున్నావా మనం ఏమన్నా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యాలో ఫైట్స్ అండి. ఇది అందరూ పెట్టుంటారు, ఈజీ క్వశ్చనే, మన సాల్ట్ లవింగ్ అని తెలుసు. ఒక మేడం ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా బెనిఫిట్ అయి ఉంటారు ఈ క్వశ్చన్. తను ఒక 10 times చెప్పడం జరిగింది, ఈవెన్ నేను కూడా చూశాను. అది బయోజియోగ్రఫికల్ రీజన్, దీన్ని మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారని ఎవరు ఊహించున్నాడు. కానీ తన వీడియోలు ఫాలో అయిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీరే రెస్పాండ్ అవ్వండి ప్లీజ్, కమెంట్ సెక్షన్లో చెప్పండి. తను ఏం చెప్పింది, అన్ని రీజన్స్ గురించి మీరు రాసుకోండి అనింది. మనం రాసుకొని వర్కౌట్ చేయకపోయింటే ఇది యూ షుడ్ బి లైక్
లూజ్ అయి ఉంటారు ఈ మార్క్ అనేది. అండ్ ఇన్స్టెంట్గా ఇది ఎగ్జామినేషన్లో గుర్తు రావడం అనేది కూడా అంత కరెక్ట్ కాదు. సో అందుకే నేను కొద్దిగా ట్రిక్కీగా పేపర్ అయితే రావడం జరిగింది అన్నాను. ఇది కీ స్టోన్ స్పీసెస్ గురించి, కమ్యూనిటీ స్ట్రక్చర్ గురించి, సెక్షన్ గురించి తెలిస్తే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో పెట్టేయొచ్చండి. ఇక్కడ వచ్చేసి మనకు తెలిసిందే జార్డన్, బర్గ్మన్ రూల్స్, ఇవి 2 రూల్స్ తెలుసుంటే కథం కహాని. సో నెక్స్ట్ వచ్చేసి పార్థినం. మన పార్థినం గ్రాస్ గురించి తెలిసిందే కదా. సో ఇన్వెసివ్ గ్రాస్ గురించి కూడా మనకు తెలిసిందే. సో స్టేట్మెంట్ అనేది బోత్ ఆర్ రైట్. ఇక్కడ చాలా మంది నన్ను అడుగుతున్నారు, హైడ్రోజన్ అయామ్ రీప్లేస్ చేస్తుందంటే హైడ్రేషన్ కదా అని. సో దీన్ని ఒకసారి నేను చూసి మీకు దాని తర్వాత డీటెయిల్గా చెప్తా. సో ఐఎమ్ ఆల్సో నాట్ షూర్, వెరీ షూర్. ఎందుకంటే ఇలాంటి కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అనేది మీ ఎగ్జామ్లో జరుగుతూ ఉంటాయి. మనం హైడ్రలైసిస్కి డెఫినేషన్ వేరే చేస్తాం. అంటే ఏంది, హైడ్రోజన్ ఈజ్ బేకింగ్. సో వై నాట్ హైడ్రోజన్ అండి? హైడ్రియం ఈజ్ రిప్లేసబుల్ కదా. ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ రిప్లేసింగ్ సమ్ ఎలిమెంట్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, హైడ్రేషన్ వస్తుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏందన్నాడు, హైడ్రోజన్ అయాన్ని తీసి పక్కన పెట్టేస్తుంది అంటున్నాడు. సో హైడ్రలైసిస్, బికాస్ హైడ్రోజన్ ఈస్ లైసింగ్. సో ఇంకా మీకు ఒకవేళ పర్టికులర్ లైక్ నాలెడ్జ్ కావాలంటే ఈ క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి రిల్ ఎరోషన్. నేనేం చెప్పా, షీట్ ఎరోషన్కి ఫర్ నెక్స్ట్ గల్లీ ఎరోషన్కి మధ్యలో ఉండేది మన రిల్ ఎరోషన్. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పా, ఇది మనం ఎక్స్పెక్టెడ్ చేసిన కాన్సెప్టే. మనం ఏమనుకున్నాం, ఎరోషన్ టాపిక్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఏం చెప్పాను నేను, ఈవెన్ యూట్యూబ్లో కూడా వాటర్ ఎరోషన్ లైక్ విండ్ ఎరోషన్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పా కదా. సో దాని మీద క్వశ్చన్ రావడం జరిగింది. సో ఈజీ అండి ఇది. సేమ్ అలానే లీచింగ్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఇది కూడా డోబుల్ క్వశ్చన్. సో అలానే ఈ క్వశ్చన్ అండి చాలా మంది తప్పు పెట్టారు. ఎందుకంటే ఇది వీ కాంట్ ప్రిడిక్ట్ కదా. ఫస్ట్ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ ఎవరైనా తొందరపడి తప్పు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది కూడా మినరల్. ఈ ఫస్ట్ థింగ్, మినరల్ కాన్సెప్ట్లో మీరు ఇవి చెప్పలేదు కదా సార్ అంటున్నారు. నేను ఒకటి చెప్తానండి. సాయిల్ సైన్స్ అనేది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, మామూలు సాయిల్ సైన్స్ లైక్ ఇట్స్ అంతకన్నా డిఫికల్ట్ టాపిక్ లేదు ఫారెస్ట్రీలో. ఫస్ట్ థింగ్, అండ్ యూ కాంట్ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్. ఇది జాగ్రఫీతో మ్యాచ్ అవుతుంది, జియాలజీతో మ్యాచ్ అవుతుంది. దీన్ని ఎలా నేను అన్నీ చెప్పగలను మీకు? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ ఒక్క మార్క్ కోసం నేను మొత్తం యూ కాంట్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో అది అప్ టు దట్స్ వై పేపర్ ఇస్ సెట్ టు బి డిఫికల్ట్ లెవెల్. ఇది కూడా చాలా మంది ఆలోచించారంట. మన బ్లాక్ రియాక్షన్, బోవెన్ రియాక్షన్ అనేది చాలా మంది డిస్కస్ చేశారంట. సో ఎవరైతే పెట్టుంటారో వాళ్ళు బాగానే చదివినట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినట్లయితే వెస్ట్లాండ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ అందరూ పెట్టడం జరిగింది. సో ఇది ఫ్లో డ్యూరేషన్ కర్వ్ అనేది ఇది చాలా మందికి తెలియదు, బట్ మన నోట్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయింటే మెయిన్స్కి చూసుకోండి, నష్టం ఏం లేదు. సేమ్ ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి. సో కాల్షియం ఇది మనకి డైరెక్ట్ కన్వెన్షన్స్లో 100 సార్లు కన్వెన్షన్స్ కింద మీరు రాసిచ్చా, బట్ ఇలా అయితే చదువుంటారు పాపం. దేని వల్ల, ఇండస్ట్రియల్ ఇరిగేషన్ ఆఫ్ రైస్ వలన, ఇది కొద్దిగా చూసుకోవాల్సిన విషయమేనండి. చాలా మంది పాపం థర్డ్ ఆప్షన్ పెట్టడం జరిగిందంట. సో మీరు కూడా అలా పెట్టుంటే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇది అసలు ఏమన్నా క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇంత సిలబస్ వదిలేసి ఫాదర్స్, మదర్స్ ఓకే, సర్టెన్ కాన్సెప్ట్స్ వరకు ఓకే, బట్ ఇది అంత ప్రామినెంట్ క్వశ్చన్గా నేను తీసుకోను. ఒకవేళ మీకు అనిపిస్తే ఈజీ పెట్టుంటే గ్రేట్ అండి. నెక్స్ట్ మీనామాత, ఇది ఒక 100 సార్లు చెప్పాను నేను క్లాస్లో. మీనామాత మెర్క్యూరీ రిలేటెడ్ అని అదే వచ్చింది కదా. సో క్రబ్స్ తినింగ్, ఇక్కడ చాలా మంది పప్పులో కాలేశారంట. ఇక్కడ థిన్నింగ్ పుట్టింగ్ అండ్ హై ప్రపోర్షన్ ఏరియా ఆఫ్ రిటైన్డ్ ఏరియాస్టెన్స్ అని ఇలా ఇది ఇచ్చారంట. కానీ డైరెక్ట్ మన నోట్స్లో యాంటిసిపేషన్ ఆఫ్ సప్రెషన్ అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. సో దీని గురించి చాలా మంది ఇంకొక డైయింగ్ బ్యాక్ ఎగ్జాంపుల్, యూకలిప్టస్ ఎలా అవుతుంది, మెలైనా ఆర్బోరా ఎందుకు కాదు అని అడిగారు. సి బోత్ విల్ బి రైట్ ఆన్సర్, బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ యూకలిప్టస్ విల్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ట్రెటికోర్నస్ అనేది పాన్ ఇండియా అని కూడా మాట్లాడుకున్నాం. సో మీరు రెస్పాన్స్ షీటే కాబట్టి ఇది ఫస్ట్ టైం మీరు క్లెయిమ్ కూడా చేయొచ్చు. మెలైనా ఆర్బోరా ఎవరైనా పెట్టారంటే వాళ్ళు ఒకసారి ఏపీపీఎస్సీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే పంపేయండి. సో ఇక్కడ కాజింగ్ సివియర్ అనేవి ఇవ్వలేదు, అర్థమైందా? సివియర్ అని ఇవ్వకపోతే ఇట్ మే బి దిస్ ఆల్సో సర్టిఫికేట్. సిలిండ్రికల్ షేప్ అని ముందే మెన్షన్ చేశాడు కదండి, అప్పుడు ఖచ్చితంగా మనం యూకలిప్టస్ రెట్రికార్నియా పెట్టాల్సి ఉంటుంది. సారీ, ఎందుకంటే షేప్ మెలైనా ఆర్బోరాకి ఏంటండి, స్పెరికల్ కదా. సో ఇట్ షుడ్ బి ద రాంగ్ ఆన్సర్. అందుకే ట్రిక్కీగా ఉంటుంది. ఏపీపీఎస్సీ మధ్య కొద్దిగా అప్గ్రేడెడ్ అయిందండి. యాక్చువల్లీ ఇలాంటి స్టేట్ పేపర్స్ అనేది మన వాళ్ళు ప్రిపేర్ అయితే చేయడం లేదన్నది నా ఒపీనియన్. చేయడం లేదు కూడా మోస్ట్లీ. కొన్ని పర్టికులర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ ఎంఎస్సీ కోర్సెస్ అనేవి జరుగుతున్నాయి. ఆ స్టేట్స్ నుంచి పేపర్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత కొంతమంది మన డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి, కొంతమంది ఐఎఫ్ఎస్ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు మిక్స్ అయ్యి కొలాబరేట్ అయ్యి పేపర్ అనేది ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుందండి. అలానే ఈ క్వశ్చన్ అండి కాంపోజిట్, ఇది సిల్లీ క్వశ్చన్. ఎవరైతే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారో లేదా బాటనీ వాళ్ళు ఉన్నారో, సో ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈజీగా ఎలిమినేషన్ చేసే క్వశ్చనే. సేమ్ ఈ క్వశ్చన్ అండి. దీనికి చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, సార్ ఇక్కడ కొన్ని 1 to ఒక ఎగ్జాంపుల్ మాకు చెప్పలేదు, సో ఆ ఎగ్జాంపుల్ చెప్పకపోతే మేము ఎలా మ్యాచ్ చేయాలి? సరే, వీవీపీఆర్ మీకు తెలుసు కదండి,
రైజోఫోరా, దీన్ని మన గురించి మ్యాంగ్రూవ్స్ గురించి ఒక 100 సార్లు మాట్లాడుకున్నాం. దాని తర్వాత మనకు ఆర్థోడాక్స్ సీడ్ తెలుసు, రికాల్సన్ సీడ్ గురించి కూడా తెలుసు. సో ఇంకెందుకంటే జస్ట్ క్రాస్ అండ్ యూల్ ఏదైతే మిగిలిపోతుందో దాన్ని పెట్టండి. స్టంప్ ప్లాంటింగ్ గురించి ఒక 100 సార్లు మాట్లాడుకున్నాం, టీక్లో జరుగుతుందని. సో టెక్టోనిక్ రండి అన్ని సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు, టీక్, సాలు, ఇంక మీకు తెలిసిందే రైజోపోరా అంటే మీకు అవిసీనియా, ఇవి మ్యాంగ్రూవ్ స్పీసెస్. అలానే ఓరియంటేషన్ ఆఫ్ నర్సరీ అంట, ఇక్కడ చాలా మంది పప్పులో కాలేజ్ ఏంటంటే బోత్ తీసుకున్నారు. ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటంటే ఆప్షన్ని చూడడం వల్ల తప్పు పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఏమని మాట్లాడుకున్నాం క్లాస్లో, ఏమని మాట్లాడుకున్నాం, మార్నింగ్ సన్ అనేది ఎక్కువ లైక్ సన్ ఫెసిలిటీ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది కూడా రిపోర్ట్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈజీగా 8.65 అనేది పెడతారు. ఎవరైతే ఐఎస్ఎఫ్ఆర్ఈ రిపోర్ట్ చూడలేదో, నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఇది తప్పు. ఈవెన్ ఐఎస్ఎఫ్ఆర్ఈ రిపోర్ట్లో కూడా ఐ థింక్ ఇది మెన్షన్ చేశారనుకుంటా, అగ్రో ఫారెస్ట్రీ ఇన్ ఇండియా గురించి. దాని తర్వాత ఇది ఈజీ క్వశ్చన్, ఎకలాజికల్ పిరమిడ్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే పెట్టుంటారని అనుకుంటున్నా. సో టోటల్ ఇది ప్రైమరీ ప్రొడక్షన్, ఇది కూడా మనం 100 సార్లు మాట్లాడుకున్నాం. నేషనల్ పార్క్లో డైరెక్ట్ రాజస్థాన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మన గోల్ గురించి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఈజీ క్వశ్చన్. ఇది నేను పొద్దున మీకు పెట్టడం జరిగింది కదా, స్పైక్ డిసీజ్ ఏంటని. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, MLO అంటే సంథింగ్ అర్థం కాలేదంట. లైక్ ఇక్కడ ఏంటంటే మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజమ్స్ అండి. చాలా మంది నన్ను తిడుతున్నారు, బాబు నువ్వు ఆన్సర్ పెట్టేటప్పుడు కింద దాని గురించి డీటెయిల్గా డిస్క్రైబ్ చేయమని. సో ఒకటి పెట్టేది పోల్, ఎందుకంటే నేను ఆన్సర్ పెట్టలేక కాదు, చాలా మంది ఆప్షన్ ఫస్ట్ క్లిక్ చేసి దాని తర్వాత సెకండ్ క్లిక్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు మీరేం పెట్టారో తెలుసుకుందామని చూసా, దాంతో నాకు అర్థమైంది ఏంటంటే బ్యాక్టీరియా అనేది 90% మెంబర్స్ పెట్టడం జరిగింది. సో అది తప్ప ఆన్సర్ అండి ఫస్ట్ థింగ్. ఇక్కడ కూడా చాలా మంది 26 కారణం 25 ఆప్ట్ చేశారు, 26 అది. సో ఇది కూడా గ్రాస్ అనేది చాలా మంది తప్పు పెట్టారంట. జస్ట్ ఇది ఏముందండి, ఒక 2 తెలిస్తే మనకి తెలిసినట్టే. ఇది కూడా మనకి కన్సిడర్ సెట్ టు బే ఆప్షన్ ఎలిమినేషన్ క్వశ్చన్. ఇక్కడ ఏం డైరెక్ట్గా ఏమి ఇవ్వలేదు, పేపర్ అంతా డైరెక్ట్గా ఏం లేదండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ రొటేషనల్ గేజింగ్ అనేది నేను 100 సార్లు చెప్పుంటాను మీకు, ఇది దాని గురించి పెట్టకపోతే మనం ఏం చేయలేం, అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఈక్విలిబ్రియం మాయిస్చర్ కంటెంట్. నేను ఏం చెప్పాను వెయిటేజ్ వుడ్ సైన్స్లో 7 క్వశ్చన్స్ అని చెప్పా కదా, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే. సెకండ్ క్వశ్చన్ బాండెడ్ వాటర్. ఇది ఒకసారి స్నేక్స్ 4 స్నేక్స్ ఉన్నాయి బాబు, 40 సార్లు చదవండి అని చెప్పా. 4 స్నేక్లు, ఆ 4 స్నేక్లో ఇది ఒక స్నేక్. ఈ 4 స్నేక్లు వీటి గురించే చదవమని చెప్పింది. సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఎలిమినేషన్ మెథడ్లోనే మీరు ఈజీగా, నేను ఆ టాపిక్స్ ఇచ్చా కదా, దీంట్లో 2 నేను చెప్పేసి ఆల్రెడీ ముందే. మీకేం చెప్పాను నేను, ఫాల్కన్ గురించి చెప్పా, క్రెయిన్ గురించి, సైబేరియన్ క్రెయిన్ గురించి చెప్పా. ఆ రెండింటికి మ్యాచ్ చేసి మిగిలిన రెస్ట్ మీరు కాలం మ్యాచ్ చేసుకోవడమే. అన్నీ మనం చెప్పినంటే 100 to 100% నా నోట్స్ రాదు కదా. ఫస్ట్ థింగ్ కొన్ని మీ క్వశ్చన్ పేపర్లో ఎలిమినేషన్ చేయాలి. అలానే వేదాంతంగల్ ఇది 1000 సార్లు, ఈవెన్ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా వేదాంతంగల్ బర్డ్ సైన్స్ అనేది 1000 సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం ఏం చెప్పాం, గూస్కి పేరు చెప్పాం, దాని తర్వాత గోల్డెన్ ఈగల్ గురించి మాట్లాడుకున్నాం. సో రెస్ట్ ఆప్షన్ ఎలిమినేషనే. అలానే స్నేక్స్ నేనేం చెప్పా, స్నేక్స్ చదవండ్రా బాబు, 4 మార్కులు, 4 స్నేక్స్ అన్న. మళ్ళీ అక్కడ కూడా చదవాలి. చదువున్నాడు 3 క్వశ్చన్లు ఎక్కడ పోయినాయి, 100 సార్లు చెప్పలేదా నేను మీకు? సో నెక్స్ట్ వచ్చేసండి ఎపికల్చర్ అంటే మీకు తెలిసిందే, హనీబీస్ని. సో రెస్ట్ షెడ్యూల్ 4 అనేది సైట్స్ గురించి చెప్తుందండి. ఎవరైతే సైట్స్ ఉన్నాయో అవి తీసి ఇక్కడ పెడతాయి. చాలా మంది వర్మిన్స్ పెట్టి వచ్చారంట. వర్మిన్స్ బాబు షెడ్యూల్ 5 అది ఇప్పుడు ఎలిమినేట్ చేశారు, వర్మిన్స్ ఇప్పుడు లేవు. దాని తర్వాత ఇక్కడ చాలా మంది పప్పులో కాలేసింది ఏంటంటే నాట్ ట్రూ అన్నప్పుడు అందరు వెళ్ళి ఇది పెట్టొచ్చారంట, వేరే పెట్టొచ్చారంట. ఇక్కడ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ఇది అనేది కవర్ కాదండి, అర్థమైందా? మనకి 1/3 కదా కంట్రీలో, 2/3 ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది? సో చూడండి, క్వశ్చన్ చూడండి. ఇక్కడ కంట్రీ ల్యాండ్ అన్నాడు, కంట్రీస్ ల్యాండ్. మీరు ఎక్కడి నుంచి స్టేట్, మన కంట్రీస్ అన్నప్పుడు 33% కదా, 2/3 అంటే 66% అయిపోలేదా? అక్కడ పప్పులో కాలేయడం అయితే జరిగింది మనం. సో ఇక్కడ మళ్ళీ మెహతా ఇది అసలు వదిలేస్తే బెటర్, ఒకవేళ ఎవరైనా పెట్టుంటే బెటర్ అండి, ఎందుకంటే అదైతే నేను చెప్పలేదు. బీ హానెస్ట్. ఇది మీకు తెలిసిందే, డిగ్రేడేషన్ ఇది కూడా మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ది. ఇది మిస్ట్ నెట్టింగ్ అనేది ఇది కూడా నేను చెప్పాను మీకు. ఇక్కడ చాలా మంది ప్రాబిలిటీ బెటర్ అంటే ఇది పారామీటర్ అండి. ఫస్ట్ పారామీటర్ రిఫర్స్ ఏదైనా ఒక టర్మ్ రిఫర్ చేస్తే పారామీటర్తో రిఫర్ చేస్తాం. ఇది డైరెక్ట్ మెన్సురేషన్లో నేను చెప్పినట్టే వచ్చింది. ఈ యాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, అది యాస్టీస్గా తీయడం జరిగింది. ఇక్కడ ఏదైనా క్వశ్చన్ తిక్కమాకు ఇచ్చాడంటే ఇది ఇదే అండి, జామెట్రికల్ మీన్ అండి. ఇది ఎందుకంటే మనం మాట్లాడుకోలేదు కాబట్టి. ఇది స్టాట్స్ సార్ వచ్చి ఉంటారు కదా, ఆయన అడగండి. నాకు అంటే స్టాట్స్ ఆర్ మీకు వచ్చిన జనరల్ నాలెడ్జ్తో పెట్టాల్సిన క్వశ్చన్. ఇది కూడా హార్డ్ క్వశ్చనే. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది, ఇంకా రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేది ఫెమిలియర్లీ ఈజీగా ఉన్నాయి, ఓకేనా? ఈ బోరాక్స్ అనేది గురించి కూడా మనం మాట్లాడుకోలేదు క్లాస్లో. సో ఇవన్నీ యాడన్స్ అని చెప్తాను నేనైతే. కోర్ ఫారెస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ నేనేం చెప్పాను మీకు, ఇన్స్ట్రుమెంట్స్ గురించి చదువుకోండి అన్న చెప్పానా లేదా క్లాస్లో? అలానే నేను ఇంకోటి ఏం చెప్పా, మీరు చదివేటప్పుడు లాస్ట్ టాపిక్ ఇది ఏంది, ఫారెస్ట్ ఇంజనీరింగ్. దాంట్లో మనకి లెవెలింగ్, సర్వేయింగ్ గురించి చెప్పా. దాంట్లో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ 3 వచ్చేసి దేనికి ఇచ్చాడు, వర్టికల్ దానికి
లైక్ సర్వేయింగ్ ఇచ్చాడు, ఒకటి లెవెలింగ్ ఇచ్చాడు, ఆడ్ అండ్ అవుట్ అన్నాడు, తీసేసాం, లెవెలింగ్ తీసేసాం. సో ఇది కూడా అలాంటిదే అండి క్వశ్చన్. ఇది ఇంకోటి కూడా కష్టమైన క్వశ్చనే. చాలా మంది పాలియస్టర్ పెట్టారంట ఎపాక్సీ పెయింట్ అనేది. సో ఇది యూటిలైజేషన్ కాన్సెప్ట్. సో చెప్పాలంటే కంపారిటివ్లీ ఇట్స్ హార్డ్ పేపరే, అంత ఈజీగా ఆషామాషీగా పేపర్ ఏం లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా జనరల్ ఓసీ మెన్ 50 మార్క్స్ నుంచి 60 లోపల ఉంటే వాళ్ళు స్టార్ట్ స్టడీయింగ్ అండి, ఈవెన్ ఉమెన్కి కూడా. ఇంకా రెస్ట్ కట్ ఆఫ్స్ అంటారా, ఈవెన్ గ్రూప్ 2కి వచ్చినట్టు కట్ ఆఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఒకవేళ నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీరు మీ ఎగ్జామ్ ఎలా రాశారో, ఎన్ని మార్క్స్ వస్తాయో కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్. అండ్ జోన్ 2, జోన్ 3, జోన్ 4 వైజ్గా మీరు మెసేజ్ చేసి మీ మార్క్స్ అనేవి క్యాండిడేట్స్కి చెప్పండి, అప్పుడు ఫర్దర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.